శివపురాణం అనేది శివభక్తులకు అత్యంత పవిత్రమైన పురాణం. ఈ పురాణం ప్రధానంగా శివుని మహిమలు, లీలలు, పూజా విధానాలు మరియు ఆయనకు సంబంధించిన అనేక కథలను వివరిస్తుంది. శివపురాణంలో ప్రస్తావించబడిన ముఖ్యమైన శివాలయాలు 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాల గురించిన కథ శివపురాణంలోని కోటిరుద్ర సంహితలో వివరంగా చెప్పబడింది. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించినా, స్మరించినా మనిషి తన 7 జన్మల పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారని నమ్మకం. ఈ జ్యోతిర్లింగాలు స్వయంభూవులని, అంటే మానవులచే ప్రతిష్ఠించబడినవి కాదని, అవి శివుని తేజస్సుతో స్వయంగా ఉద్భవించాయని పురాణాలు చెబుతాయి. 12 జ్యోతిర్లింగాలు. 1. సోమనాథ్, గుజరాత్. చంద్రుడు దక్షుని శాపం వల్ల క్షయవ్యాధికి గురైనప్పుడు శివుని గురించి తపస్సు చేసి ఈ ప్రాంతంలో పూజించి శాప విమోచనం పొందుతాడు. అందుకే ఈ జ్యోతిర్లింగానికి సోమనాథ్ అని పేరు వచ్చింది. 2. మల్లికార్జున, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శివ పార్వతుల కుమారులైన గణపతి, కుమారస్వామి మధ్య వివాహం గురించి జరిగిన వివాదం వల్ల శివుడు ఇక్కడ లింగరూపంలో వెలిశాడు. మల్లిక అనేది పార్వతీదేవిని, అర్జున అనేది శివుడిని సూచిస్తుంది. 3. మహాకాళేశ్వర, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. దుష్ట రాక్షసుడైన దూషణుడు భక్తులను వేధిస్తున్నప్పుడు శివుడు భూమిలోంచి మహాకాళేశ్వరుని రూపంలో ఉద్భవించి రాక్షసుడిని సంహరించి అక్కడే వెలిశాడు. 4. ఓంకారేశ్వర, మధ్యప్రదేశ్. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో ఓం ఆకారంలో ఉన్న పర్వతం మీద శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. 5. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. పాండవులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి శివుని వెతుకుతూ హిమాలయాలకు వెళ్లగా శివుడు ఒక దున్నపోతు రూపంలో వెళతాడు. భీముడు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించగా శివుని వెనుక భాగం ఇక్కడ వెలిసిందని పురాణకథ. 6. భీమశంకర, మహారాష్ట్ర. భీముడు అనే రాక్షసుని సంహరించడానికి శివుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. 7. విశ్వనాథ, కాశీ, ఉత్తరప్రదేశ్. శివుడు తన శాశ్వత నివాసంగా ఈ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు. మోక్షక్షేత్రమైన కాశీలో మరణించిన వారికి శివుడు స్వయంగా తారకమంత్రం ఉపదేశించి మోక్షమిస్తాడని నమ్మకం. 8. త్రయంబకేశ్వర, మహారాష్ట్ర. గౌతమ మహర్షి ప్రార్థన మేరకు శివుడిక్కడ వెలిసి గంగాదేవిని గోదావరి భూమిమీదకు తీసుకువచ్చాడు. శివుని 3 కన్నుల త్రయంబక పేరుమీదుగా ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వర అని పేరు వచ్చింది. 9. వైద్యనాథ్, జార్ఖండ్, మహారాష్ట్ర. రావణుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివలింగాన్ని తీసుకువెళ్లగా దేవతలు ఒక ఉపాయం చేసి ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. 10. నాగేశ్వర, గుజరాత్. దారుకావనంలో ఉన్న నాగేశ్వరుడిని పాండవులలో ఒకరైన అర్జునుడు పూజించి అనేక అస్త్రాలను పొందాడని చెబుతారు. 11. రామేశ్వర, తమిళనాడు. రావణుని సంహరించిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. 12. ఘృష్ణేశ్వర, మహారాష్ట్ర. ఘృష్ణ అనే భక్తురాలు తన కొడుకును కోల్పోయి శివుడిని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఆమెకు తిరిగి కొడుకును ప్రసాదించి ఆమె పేరుమీద ఇక్కడ వెలిశాడు. ఈ 12 జ్యోతిర్లింగాలు శివపురాణంలో వివరించబడిన అత్యంత ముఖ్యమైన శివాలయాలు. ఇవి భారతదేశం నలుమూలలా శివభక్తులకు పవిత్ర క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి.